వెల్కమ్ టు టీవీటీ న్యూస్. కౌలు రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని, క్రాప్ బుకింగ్ పూర్తి కాని చోట్ల వారంలోగా పనులు పూర్తి కావాలని, రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలైన పొన్నూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లోని వెంకటకృష్ణాపురం, హాఫ్పేట, అనుమర్లపూడి, తంగెళ్లమూడి, చేకూరు, వీరనాయకునిపాలెం, సుందరయ్య కాలనీ, ముట్లూరు ప్రాంతాలలో పెమ్మసాని స్థానిక ప్రజాప్రతినిధులైన ధూళిపాళ్ల నరేంద్ర, బూర్ల రామాంజనేయ తో కలిసి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి పెట్టుబడి నష్టం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వరద కారణంగా ఖరీఫ్ సీజన్ మొత్తం వృధాగా పోయిందని, కొన్ని సీజన్లలో సాగునీరు అందక ఇబ్బంది పడుతున్నామని పొన్నూరు నియోజకవర్గ రైతులు పెమ్మసానికి వివరించారు. కాగా గతంలో పనులు ప్రారంభమై ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు మరో నూతన ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలపై ఇరిగేషన్ అగ్రికల్చరల్ అధికారులతో రైతుల సమక్షంలోనే పెమ్మసాని మాట్లాడారు. త్వరలోనే ఆ ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా రైతులతో పెమ్మసాని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో కేవలం వైసీపీ నాయకులకు చెందిన పంటలను మాత్రమే ఈ క్రాప్ బుకింగ్ చేశారని, స్థానికంగా కొన్ని వేల ఎకరాలు ఈ క్రాప్ లోకి పొందుపరచలేదని పర్యటనలో భాగంగా పెమ్మసానికి పలువురు రైతులు విన్నవించుకున్నారు. దీంతో కేంద్ర సహాయ మంత్రి ధూళిపాళ్ల అధికారులను పిలిచి వారంలోగా ఈ క్రాప్ బుకింగ్ మొత్తం పూర్తి చేయాలని, రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రాబోయే సోమవారం నాడు ఒక అధికారిని పంచాయతీ కార్యాలయంలో నియమించి ఈ క్రాప్ బుకింగ్ మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు, కౌలు రైతులకు సమస్య రాకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. అనంతరం ప్రతిపాడు నియోజకవర్గంలోని ముట్లూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులతో కలిసి పెమ్మసాని పరిశీలించారు. రైతులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిఎస్ఆర్ నిధుల కింద పెమ్మసాని నేతృత్వంలో ముందుకొచ్చిన ఇండస్ టవర్స్ లిమిటెడ్ సంస్థ వరద ప్రభావిత ప్రాంతమైన సుందరయ్య కాలనీలో దుప్పట్లు, చీరలు, లుంగీలు, టవల్స్ తో కూడిన ఒక్కో కిట్ చొప్పున 330 మందికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఇండస్ టవర్స్ లిమిటెడ్ సిఇఓ గంటా దిలీప్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను 4-5 రోజులుగా పర్యటిస్తున్నానని, నిద్రాహారాలు మాని మరీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని వివరించారు. వరద బాధితులకు సమయానికి పాలు అందుతున్నాయని, అది ధూళిపాళ్ల వంటి నాయకులు అందుబాటులో ఉండబట్టే సాధ్యమైందని అన్నారు. వరద బాధితులకు అవసరమైన దుస్తులు తదితర సంబంధిత కిట్ అందజేస్తున్న ఇండస్ట్రీ టవర్స్ నిర్వాహకులకు ఈ సందర్భంగా పెమ్మసాని ధన్యవాదాలు తెలియజేశారు.